జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశాను? రాత్రి గదిలోకి మసాలాలు పట్టుకెళ్లడం, మల్లెపూలు పట్టుకెళ్లడం, ఉదయం లేచి భోజనాలు తినిపించడం. నేను అలా చేస్తే నీకేంటి నష్టం? మిమ్మల్ని చూసి నా మొగుడు నన్ను అలాగే చేయమంటున్నాడు. చెయ్యి, భార్యవే కదా. నాకు అవసరం లేదు. ఏం అవసరం లేదు? బాబీ అవసరం లేదా? కాపురం అవసరం లేదా? జీవితమే అవసరం లేదా? పిచ్చిదానా, నా భర్తకి నా మీద ప్రేమ లేదు. అతని మనసులో చోటు సంపాదించుకోవడం కోసం నేను తాపత్రయపడుతున్నాను. కానీ బాబీ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అది నీ అదృష్టం. కోపాలతోనూ నా మీద పంతంతోనూ నీ కాపురాన్ని పాడు చేసుకోకు. నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆది మనసులో స్థానం సంపాదించుకుంటావా? అది ఎలా జరుగుతుందో నేను చూస్తానే. ఏంటి ఛాలెంజా? నేను గీత కూతుర్ని. నేను ప్రియా కూతుర్ని. ఆ రోజు మా అమ్మ మీ అమ్మ మీద ఓడిపోయి ఉండొచ్చు, కానీ నేను అలా కాదు. నీ మీద గెలిచి చూపిస్తా. నేను అనుకున్నది చేసి చూపిస్తా. సరే అయితే ఛాలెంజ్. 6 నెలల్లో ఆయన మనసులో స్థానం సంపాదించుకుంటాను. ఆయన్ని నా సొంతం చేసుకుంటాను. బిడ్డని కంటాను. ఈ ఇంటికి పెద్ద కోడల్ని గనుక మొట్టమొదట వారసునిచ్చేది నేనే. ఏంటే పగటి కలలు కంటున్నావా? చేసి చూపిస్తాను. అంతవరకు వస్తే నీకంటే ముందే నేనే కాపురం చేస్తాను. నేనే బిడ్డని. బిడ్డని నాకన్నా ముందే బిడ్డని కంటావా? కను, నేను కోరుకునేది అదే. ఏంటమ్మా పోట్లకెత్తడం అంకులేసుకుంటూ వెళ్తుందా? కాలు దువ్వాలని వచ్చింది తాతయ్య. మొక్కుకి తాడేస్తే మాట్లాడలేక వెళ్ళిపోయింది. ఉన్న సమస్యలు చాలదన్నట్టు ఇది ఎక్కడ తయారైందమ్మా నీకు? నా సమస్యల్ని నేను పరిష్కరించుకోగలను తాతయ్య. ఇక్కడి నుంచి లోకికి అక్కని కాదు, టీచర్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.